ప్రాపర్ స్పైడర్ మ్యాన్ మూవీ అయితే చూసాను ఈరోజు. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ మూవీతో, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీతో. ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ ఏంటో చూసేద్దాం గైస్. ఆ రివ్యూ కంటే ఒక ఫ్యాన్ రివ్యూ అని చెప్పుకోవచ్చు దీన్ని. మనకి స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చ. అంత పిచ్చలో ఆ మూవీ చూస్తున్నంతసేపు నాకేమనిపించింది, ఎలా ఉంది, ఏ సీన్లు బాగున్నాయి, ఏ సీన్లు బాగలేవు, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, రివ్యూలు అన్నీ మేము ముందుకు తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ స్పైడర్ మ్యాన్ సినిమా అయితే చూశాను. ఈ ఫార్ ఫ్రమ్ హోమ్, హోమ్ కమింగ్, ఇంకా నోవే హోమ్, ఈ 3 మూవీస్ చూసిన తర్వాత నోవే హోమ్ టాప్లో ఉంటుంది నాకు ఎప్పుడు. నోవే హోమ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే టోబీ మెక్వర్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసి ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అనేది మనం మార్వెల్ స్టూడియోస్లో అయితే మిస్ అయ్యాము. కాకపోతే వాళ్ళిద్దరి కంటే కూడా టామ్ హాలండ్ కూర్చున్నాడు. అసలు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే ఇలా ఉండాలి కదా అనే రేంజ్లో అయితే ఉన్నాడు. ఈ మూవీలో మాత్రం నాకు చాలా బాగా నచ్చాడు. ఇంకా మూవీలో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్క్రెడిబుల్ హల్క్లో చూసినటువంటి హల్క్ని, అసలైన హల్క్ని అయితే ఈ మూవీలో చూడొచ్చు. కాకపోతే అది ఒక 5 minutes వరకే చూడగలుగుతాం మనము. అది నాకు చాలా బాగా అనిపించింది. అసలు కామెడీ చేసి పెట్టేశారు హల్క్ని. హల్క్ క్యారెక్టర్ అంటే ఒకప్పుడు వింటేజ్ హల్క్ ఎట్టున్నాడో ఆ విధంగా అయితే ఈ మూవీలో ఒక 5 minutes చూడొచ్చు. గూస్ బంప్స్ సీన్ అని చెప్పుకోవచ్చు దాన్ని. ఇంకా నెక్స్ట్ మన సేడీ సింగ్, స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ నుంచి వచ్చిన సేడీ సింగ్ క్యారెక్టరైజేషన్ అయితే గూస్ బంప్స్ అదిరిపుడిసిందని చెప్పాలి. ఇంకా తను ప్లే చేసిన విధానం కానీ, ఆ క్యారెక్టరైజేషన్కి తను చూపించిన మెచ్యూరిటీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా స్ట్రేంజర్ థింగ్స్లో 11 ఉంటుంది కదా, ఇది స్పాయిలర్ అయిపోవచ్చు. ఆ విధంగా ఒక క్యారెక్టరైజేషన్ నాకైతే పిచ్చగా నచ్చింది, సేడీ సింగ్ క్యారెక్టరైజేషన్. ఇంకా సేడీ సింగ్ వచ్చినప్పుడు థియేటర్లో అరుపులు కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ భయంకరంగా అయితే పిచ్చగా నచ్చాయి నాకు. ఇంకా నెక్స్ట్ మన జెండా, అదే మన ఎంజే క్యారెక్టరైజేషన్ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది ఈ మూవీలో. ఎంజేతో చాలా కాన్వర్జేషన్ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే లవ్ ట్రాక్ని పక్కన పెట్టేశారు. ఆ ఎమోషనల్ సీన్స్ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. 3 కాన్వర్జేషన్స్ అయితే ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యలో. ఆ 3 కాన్వర్జేషన్స్ కూడా అంత ఎమోషనల్గా టచ్ అయ్యే కాన్వర్జేషన్లు కాదు. నాకైతే అంత ఎమోషన్ అనిపించలేదు. యాక్చువల్గా ఈ మూవీలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఈ ఎమోషన్ అయితే చాలా గట్టిగా చూపిపోతున్నాడు. ఇంకా ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ ఉంటాడు కదా, అతని క్యారెక్టరైజేషన్ కూడా అంతే ఎమోషనల్గా. వాళ్ళిద్దరికీ మళ్ళీ గతం గుర్తొస్తుందా లేదా, ఇతను గుర్తు చేస్తాడా, ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ వాళ్ళకు గుర్తుందా, మర్చిపోయింది పీటర్ పార్క్నే కదా, స్పైడర్ మ్యాన్ కూడా మర్చిపోయినట్టు కొంచెం బిహేవ్ చేస్తూ ఉంటారు. కాకపోతే స్పైడర్ మ్యాన్ వాళ్ళకి గుర్తుంటాడు. అక్కడక్కడ ఒక్కొక్క సీన్లో మీకు అయితే అది అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా అయితే ఈ మూవీలో ఉన్న హైలైట్స్, ఇంకా కొన్ని హైలైట్స్ అయితే చెప్పుకోవాలి. ఆ నింజా ఫైట్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అస్సలు ఆ ఫైట్ సీక్వెన్స్లు మాత్రం ఎక్కువ టైం లేవు. ఒక 30 minutes to 40 minutes ఉన్నాయి. ఆ 30-40 minutesలోనే ఆ ఫైట్ సీక్వెన్స్లు మాత్రం దద్దరిల్లిపోయినాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనము ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఎమోషనల్ పార్ట్ ఏదైతే ఉందో అది గట్టిగా తగలలేదనిపించింది నాకు. విజువల్స్ కానీ, అసలు పనిషర్ క్యారెక్టర్ ఉన్నాడు బ్రో, పనిషర్ క్యారెక్టర్ అసలు స్పైడర్ మ్యాన్ పనిషర్ కలిసి పనిచేస్తున్నారే, అది చూడడానికే కంటిల విందులాగా అదొక ఇదిలాగా అయితే ఉంది. హార్డ్ కోర్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఇవన్నీ పెద్ద ట్రీట్లే, హై మూమెంట్లు థియేటర్లో, అట్నే గూస్ బంప్స్ మూమెంట్స్ అనేసి అని నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను పర్సనల్గా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ కాబట్టి. మీలో ఎంతమంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఖచ్చితంగా తెలుసుకుందాము. నచ్చని వాళ్ళకి నచ్చదు ఈ మూవీ. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సిరీస్ గురించి, ఆ క్యారెక్టరైజేషన్ల గురించి, అసలు నోవే హోమ్లో ఏం జరిగింది, ఇంకా బ్లాక్ వీడో క్యారెక్టరైజేషన్ కూడా ఒకటి ఉంది ఈ మూవీలో. ఈ బ్లాక్ వీడో క్యారెక్టరైజేషన్ కొంచెం స్పైడర్ మ్యాన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ అన్ని విషయాల గురించి తెలిసిన వాళ్ళకైతే మూవీ అయితే హైయెస్ట్. అది తెలియకుండా డైరెక్ట్గా ఈ మూవీకి వెళ్ళి చూసి మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే జనాలకి ఇది ల్యాగ్ లాగా అనిపిస్తుంది. మనకైతే ఆల్రెడీ చూసాం కాబట్టి, ఆ క్యారెక్టరైజేషన్ తెలుసు కాబట్టి, హార్డ్ కోర్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కాబట్టి మనకి మూవీ అంత పిచ్చగా అయితే ఎక్కుతుంది గైస్. దట్ ఈస్ ఫర్ ద వీడియో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 out of 5.
ఏ ఎమోషనల్ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు పెద్దగా ఎక్కలేదు కాబట్టి ఇంకా కాన్వర్జేషన్ ఉంటే బాగుంది అనిపించింది మన జెండాయాకి, అదే ఎంజేకి ఇంకా స్పైడర్ మ్యాన్కి. ఆ కాన్వర్జేషన్లో అయితే నేను మిస్ అయ్యాను, ఆ ఎమోషనల్ టచ్ అయితే మిస్ అయ్యాను కాబట్టి ఆ 1.5% అయితే కట్ చేయాల్సి వస్తూ ఉంది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రాపర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ మూవీ అయితే మీరు చూడొచ్చు. థియేటర్కి వెళ్ళిపోండి. మీరు కానీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మాత్రం మీకు పిచ్చగా మూవీ ఎక్కేస్తుంది గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. లవ్ యూ ఆల్. జై హింద్.